హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు, తీసుకునే కీలక నిర్ణయాలు ఇవేంటో అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ మరియు పరిపాలనాపరమైన పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి అత్యంత కీలకమైన మరో కేబినెట్ సమావేశాన్నైతే నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా ఒక సమావేశం ముగిసిన తర్వాత కొంత సమయం తీసుకుంటారు. కానీ పెండింగ్‌లో ఉన్న అనేక ప్రజా సమస్యలు మరియు ఉద్యోగుల విన్నపాలను త్వరితగతిన పరిష్కరించాలి అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ అత్యవసర నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, ఈ సమావేశం కేవలం ఒక సాధారణ భేటీ మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మరియు లక్షలాది మంది ఉద్యోగుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే వేదికగా అయితే మారబోతున్నట్టు తెలుస్తోంది. మరి అదేవిధంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రాబోయే అంశాలలో రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచినప్పటికీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బందికి కూడా దీన్ని వర్తింపజేయాలనైతే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లోనే ఉంది. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల సేవలను మరికొంత కాలం వినియోగించుకోవడం పట్ల విద్యా వ్యవస్థకు మరియు పరిశోధనా రంగాలలో ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సో, అందుకే దీనిపై సుదీర్ఘంగా చర్చించి ఈ సమావేశంలో తుది ఆమోదం తెలిపే అవకాశం మెండుగా ఉంది. సో, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్నో ఏళ్లుగా తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన అడుగు వేయబోతోంది. గత కేబినెట్ సమావేశంలోనే వీరి సమస్యలపై ప్రాథమిక చర్చలు జరిగినప్పటికీ కొన్ని సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల తుది నిర్ణయం వాయిదా పడింది. ఇప్పుడు రాబోయే సమావేశంలో వారికి కేవలం ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా వారి వేతనాల పెంపుదల, సెలవుల సౌకర్యం మరియు ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలతో కూడిన ఒక సమగ్రమైన కొత్త విధానాన్ని రూపకల్పన చేయనున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మరియు ఇది ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మక నిర్ణయంగా అయితే నిలిచిపోతుంది. ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన కేబినెట్ సమావేశం ఫిబ్రవరి నెలలో జరగనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందినప్పటికీ ఖచ్చితమైన తేదీపై ప్రభుత్వం ఇంకా అధికారిక ముద్ర వేయలేదు. అయితే సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో ఏదో ఒక రోజు ఈ యొక్క సమావేశం నిర్వహించే అవకాశాలు 100% మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్ళే ముందుగానే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ద్వారా అటు ఉద్యోగుల్లో నమ్మకాన్ని కలిగించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కూడా ఈ యొక్క సమావేశంలో లోతైన సమీక్ష జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి, నిధుల లభ్యత ఎలా ఉంది అనే అంశాలపై మంత్రుల నుంచి ముఖ్యమంత్రి నివేదికలైతే కోరనున్నారు. సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటుగా పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు ఎలా కేటాయించాలి అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ఆర్థిక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇది పెన్షనర్లు మరియు ప్రస్తుత ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. వీటన్నిటికి తోడు రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మరింత మేలు చేసే కొన్ని కొత్త పథకాలను ప్రకటించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత మరియు యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలపై కొత్త మేనిఫెస్టో తరహా నిర్ణయాలు ఈ కేబినెట్‌లో చర్చకైతే రావచ్చు. మరి ఈ సమావేశం అనంతరం వెలువడే వివరాలు అటు రాజకీయంగా, ఇటు పరిపాలనా పరంగా రాష్ట్రంలో పెద్ద మార్పులకు దారితీస్తాయని
విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ కేబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మరియు ఉద్యోగ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఉండబోతుందయితే తెలుస్తోంది.